హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈరోజు వచ్చేసి మనకి బాగా చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అయితే ముందు వచ్చేసి మనమైతే ఇవి జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే మనము ముందు పార్ట్స్ 2 జాయింట్ అయితే చేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను జాయింట్ చేసి పెట్టాను. మీకు ఓన్లీ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. అంటే మనకి నార్మల్‌గా ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదండి, మనం కొంచెం తక్కువ పెట్టినా కూడా. కాకపోతే ఏందంటే ఇక్కడ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్స్ ఈ విధంగా వేసుకుంటేనే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తది. అయితే చూడండి, ఇక్కడ నేనైతే సెంటర్ నుంచి ఇలా కరెక్ట్‌గా పట్టుకున్నామంటే మనమైతే డాట్ వేసుకోనీకి మనకు కరెక్ట్‌గా ఉంటదండి. అయితే డాట్ పొడవు వచ్చేసి మనకి 2 ½ పొడవండి. అంటే మనము వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి 2 ½ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అండి. అలా స్ట్రెయిట్‌గా ఆ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర అదే డాట్‌కి స్ట్రెయిట్‌గా మనం చూసుకోవాలండి. మనం మెయిన్ డాట్ నుంచి చక్కగా కరెక్ట్‌గా వేసుకున్నామంటే ఈ చంక దగ్గర డాట్ అనేది వచ్చేస్తది. ఇది 3 ఇంచులు ఉంటదండి ఈ చంక దగ్గర డాట్ అనేది. అయితే ఇంకో డాట్ ఇది కాజాపట్టి, ఉక్స్ పట్టి దగ్గర కదా ఇది. ఇలా వేసుకున్నారంటే మీకు ఈజీగా కుట్టుకోవచ్చు. షేప్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకే అవుపిస్తుంది కదా క్లియర్‌గా. ఇలా అయితే వస్తది. అంటే ఇది ఎవ్వరికి బాగా చెస్ట్ ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది డాట్స్ అనేది సెట్ అయితాయండి. మళ్ళీ చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం మీరైతే అస్సలు అలా వేయకూడదు. చూడండి, ఇలా వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2 ½ చూసారా. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మెయిన్ డాట్ వేసిన తర్వాత అయితే నేను ఫస్ట్ కుట్టు వేస్తాను కదండి. డాట్స్ వేసేటప్పుడు ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఆ కుట్టు అనేది వేస్తాను. ఎందుకంటే ముడత అనేది రాకుండా, డాట్స్ మధ్యలో మనకి ముడత అనేది వస్తుందండి వేసుకున్న తర్వాత బ్లౌజు. అందుకని అది రాకుండా నేను అలా వేస్తాను. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి కొంచెం కిందికి మన సెంటర్ దగ్గర పట్టుకోకుండా కింది నుంచి వేయాలి డాట్ అనేది. చూడండి, షేప్ అనేది కరెక్ట్. ఇప్పుడు ఈ కుట్టు అనేది విప్పేస్తున్నాను. ఇలా కొంచెం లాగామంటే ఈజీగా వచ్చేస్తుందండి కుట్టు. చూడండి ఇలా. ఎందుకంటే మనకి ఆ కుట్టు అనేది వేసుకుంటే ముడత అనేది అస్సలు రాదండి డాట్స్ దగ్గర. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ అనేది ఇలా వస్తాయండి 2 మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చేసాయి. చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇవి. చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇలా వేసారంటే అస్సలు సెట్ కాదండి. మీకు చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 2 ½ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర డాటు ఇది వచ్చేసి 3 ఇంచెస్ అండి. అయితే ఇక్కడ ఇది 2 ఇంచెస్ ఉంటుంది కాజాపట్టి, ఉక్స్ పట్టి దగ్గర. ఇలా వేసుకున్నారంటే బ్లౌజ్ అసలు మనకి గిత్త రిమార్క్ అనేది ఉండదండి. అస్సలు మనకి కంప్లైంట్స్ కూడా అస్సలు రావు. ఎందుకంటే నేను ఇవే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నానండి. నాకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చేది. అన్నీ మనకు అనుభవంతో ఉన్నాం కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ మేము అలాంటివి ట్రై చేసాం కదా. మెయిన్ బ్లౌజ్లో వచ్చేసి మనకి డాట్స్ ఏనండి. ఇది వచ్చేసి బ్యాక్ డాట్స్. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది 3 ఇంచెస్ పొడవు ఉండాలండి. చూడండి ఎంత చక్కగా. అంటే ఇది వచ్చేసి అక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలి. షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకున్నారంటే మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది 2 డాట్లు అనేది వేసుకోనికి మనకి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు తీసుకున్నారంటే మీకు బ్యాక్ సైడ్ లేవకుండా ఉంటుందండి. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి. 1/2 ఇంచు పట్టుకొని కుట్టుకుంటే ఇలా అయితే వచ్చేస్తుంది. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఉండొద్దు. బ్యాక్ డాట్ కూడా అది మన నెక్ పైకి దాటి డాట్ అనేది వెళ్ళొద్దండి బ్యాక్ సైడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నడుము పట్టికి అయితే జాయింట్ చేశాను 2 పీసులు. ఇవి అంచు వచ్చినాయి, మనకి బాగా యూజ్ అవుతాయండి నడుము పట్టి వేసుకోనికి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్స్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేశారంటే మీకు పట్టేయకుండా బ్యాక్ సైడ్ మనకి క్లాత్ అనేది లేవకుండా స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి. మనకి ఈ 2 డాట్స్ దగ్గర ఇలా వేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీద నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ అనేది లేవకుండా పైకి, దానికోసమేనండి ఇది మెయిన్ వేసేది. చూసారా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ మనం చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.